అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం కిందటి వీడియోలో చూసాం కదా! అలాగే మరి ఆగస్టు మాసంలో ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి? ఎవరి రాశి ఫలాల్లో ఎలాంటి అదృష్టం ఉండబోతుంది? అని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదిరాజు గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం. అమ్మ, ఆగస్టు నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? గ్రహస్థితులు ఎవరు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల 1వ తేదీన చంద్రుడు రాహుతో కలిసి కుంభరాశిలో ఉన్నారు. శనిగారు వక్రించి మీనరాశిలో ఉన్నారు. కుజుడు వృషభ రాశిలో ఉన్నారు. బుధుడు మిథున రాశిలో ఉన్నారు. గురువుగారు ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటూ రవితో కలిసి ఉన్నారు. ఇక శుక్ర కేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా మాసాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క మార్పు జరిగి ఉన్నది. ఇది కన్యా రాశిలోకి వెళ్ళింది. అంటే శుక్రాచార్యుల వారు అక్కడ నీచబడ్డారు. ఓకే. రవి గారు, బుధుడు, కేతువు ముగ్గురు సింహరాశిలో ఉన్నారు. అలాగే ఈ వక్రించిన శని గారితో కలిసి చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో ఉంది. ఇక కుజుడు గాని గురువు గాని మారలేదు. గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయండి. ఆగస్టు నెల అంతా ఇవే గ్రహస్థితులు. సింహరాశిలో మాస ప్రారంభంలో కేతు ఒక్కరే సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. అంటే జాగ్రత్తలు 2-3 జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెలంతా వారికి కొంచెం ఇబ్బందికరమైన కాలమే అవుతున్నప్పటికీ ఈ జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇక్కడ నవమ స్థానంలో గురుగారి సంచారం చాలా చాలా బాగుంది. కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దశమంలో శుక్రాచార్యుల వారి ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి. లాభస్థానంలో శుక్రాచార్య వారి ఫలితాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ ఉద్యోగానికి సంబంధించి కొంచెం ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సంతానం విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. అలాగే కుటుంబానికి సంబంధించి కూడా ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కూడా చాలా చాలా ఓర్పుగా ప్రవర్తించుకోవాలి. వీరికి అన్నీ బాగున్నాయా అంటే అన్నీ బాలేదు. అక్కడ గురువుగారు నవమ స్థానంలో బాగున్నారు. ఇక్కడ శుక్రాచార్యుల వారు ఏకాదశ స్థానంలో బాగున్నారు. కాబట్టి అద్భుతంగానే ఉంది. ఈ 2 గ్రహాలే బాగున్నప్పటికీ బాగుంది అని చెప్పచ్చు. చాలా బాగుందా అంటే అంత చాలా బాలేదు. వీరు గురువు గారికి సర్వస్వ శరణాగతి చేసి స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. అప్పుడు ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి, బుధ, కేతువులు ముగ్గురు కూడా రాశిలోకి వచ్చేసారు. సింహరాశిలోకి. ఇది ఈ వృశ్చిక రాశి వారికి దశమ స్థానం అవుతుంది. మరి దశమ స్థానంలోనే సూర్యుడి యొక్క సంచారము ప్లస్ బుధాదిత్య యోగము. కాబట్టి ఈ 2 అద్భుతమైనవే. ఉన్నతి, ఉద్యోగరీత్యా ఉన్నతి కలుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. కాబట్టి ఏదైనా ధనము సంపాదించుకుంటూ ఉన్నట్టయితే ఇప్పటి వరకు కాస్త అప్పుడు ఇక అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పి తృప్తి పడతారు. వీళ్ళు ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఒక పనిని అప్పచెప్పినట్టయితే ఆ పని అయ్యేంత వరకు ఆ పని మీదనే దృష్టి ఉండదు. ప్రారంభిస్తారు. ఎవరైనా ఏదైనా ఆటంకాలు చెప్తే ఆ పనిని అక్కడక్కడ వదిలిపెట్టేసి వచ్చేస్తారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం కొంచెం సంయమనం పాటించుకుంటూ రోజుకి తగినంత పని మాత్రమే చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి మనుగడ ఉంటుంది. అమ్మ, ఒకవేళ ప్రేమ వివాహాలు చేసుకునే వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశిలో? ప్రేమ వివాహాలు అస్సలు బాలేదండి. అసలు ఎంత మాత్రం బాలేదు. శుక్రాచార్యుల వారు అసలు నీచిపడి ఉన్నారు. దాని మీద శని గారి దృష్టి ఉంది. ప్రేమ వికటిస్తుంది. కాబట్టి ఈ వికటించే ప్రేమ మనకెందుకు? వద్దు. అనుకూలమైనటువంటి పరిస్థితులకే వీళ్ళు వెళ్ళాలి. ఎక్కడ కాంట్రవర్సీలకు వెళ్ళకూడదు. అనుకూలమైన పరిస్థితుల మధ్య వీరి పనులన్నీ సజావుగా జరుగుతాయి. అమ్మ, వృశ్చిక రాశి వాళ్ళకి విద్యారంగంలో ఎలా ఉండబోతుంది? చాలా కష్టంగా ఉంది. గురువు గారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది. వీరు చదువుకుంటే పట్టుబడుతుంది. కానీ చిన్న ప్రాథమిక విద్యలో ఉన్నవారు ఉంటారు చూసారా,
వారికి మటుకు అంత బాగా పట్టుబడట్లేదు. ఉన్నత విద్య చదివే వారికి కొంచెం బానే ఉంది గానీ, కొంచెం జ్ఞాపక శక్తి వారు బలవంతాన ఏదో విధంగా ఒకటికి 10 సార్లు చదువుకొని, ఏదో విధంగా ట్రిక్స్ పాటించుకొని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంది గానీ, ప్రాథమిక విద్య చదివేవారంటే ఇంచుమించుగా 10థ్, ఇంటరు ఆ విద్యార్థుల వరకు కూడా అర్ధాష్టమ రాహువు గారి సంచారం ఉంది గాబట్టి, అంతగా చదువులో బాగా ముందరికి వెళ్తారు అని చెప్పడానికి లేకుండా ఉంది. వీరు దుర్గా అమ్మవారికి చాలా బాగా స్తోత్రాలు చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలిస్తుంది. ఈ రాశి వాళ్ళు ఏ దేవుడికైనా పూజలు చేస్తే మంచిదంటారా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయడం ద్వారా చాలా చాలా మంచిదండి. ఓకే. ఆగస్టు నెల గ్రహస్థితులను బట్టి మీరేమైనా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారా ప్రజలకి మీ మాటల్లో? తప్పకుండా చెప్తానండి. శనిగారు వక్రించి ఉన్నారు. ఓకే. ఎప్పుడైనా సరే అశుభ గ్రహాలు వగ్రిస్తున్నప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే క్రమంలో మనము కొంచెం శ్లోకాలు, ప్రార్థనలు చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ శని కుజుల స్థితి అంతగా బాలేదు. శని శుక్రుల స్థితి కూడా అంతగా బాలేదు ఈ నెల. ఆగస్టు నెలంతా. కాబట్టి శని, కుజ, శుక్ర ఈ 3 గ్రహాలకి కూడా చక్కగా స్తోత్రాలు చేసుకుంటూ చిన్నపాటి పరిహారాలు, నల్ల నువ్వులు దానం ఇవ్వడము, నల్ల దుస్తులు దానం ఇవ్వడము, శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకుని కాస్త పరవాన్నం, అన్న పరవాన్నం వండి నైవేద్యం పెట్టి భక్తులకి పంచిపెట్టడము, అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించడము, ఇలాంటివి చేస్తూ ఉన్నట్టయితే వీరికి చాలా బాగుంటుంది. ప్రతి వారికి కూడా బాగుంటుంది. వీరికి అంటే ఇవి చేస్తున్న వారికి, ఓకే. ప్రతి వారికి కూడా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారు ఉచ్చరాశిలో ఉన్నారు. పైగా ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతూ ఉన్న కారణం చేత ఆయన చక్కగా సస్యాభివృద్ధిని ఇస్తారు. ఓకే. ప్రతి వాళ్ళు ఇంతో అంత దైవభక్తిని కలిగే ఉంటారు. ఓకే. కొందరికి చాలా ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలతో వారు నమ్మిన దేవీ దేవతలకి పూజ చేసుకుంటున్నట్లయితే ఆ ప్రభావం చేత గురువు గారు అనుగ్రహిస్తారు. ఓకే. కాబట్టి ప్రతి వారు దైవభక్తిని విడవకుండా, మానకుండా చేయండి. అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఈ నెల కూడా బాగుంటుంది. అమ్మ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలనేది చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఆగస్టు నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనం చూసాం కదా. మీరు తప్పకుండా మీ రాశిలో ఉన్న పరిహారాలు మీరు చేయండి. మీరు ఆగస్టు నెలలో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.